ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లగా ప్రార్థన చేసుకుందాం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, పూజ్యుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మాట చేత మొత్తం సృష్టి ఆవతులు కలుగు చేసినటువంటి గొప్ప దేవా, మీ స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం మారని మార్పు లేని దేవా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ మాటల్లో శక్తి ఉన్నది, మీ చూపుల్లో శక్తి ఉన్నది. అవు మొత్తానికి నాయన 91వ కీర్తన చదువుకునే సమయం అంతటి కూడా మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మీ వాక్కులు వాగ్దానాలు దేవా మేము చదువుకుంటూ ఉండగా గొప్పగా మా పక్షంగా మా కుటుంబీకుల పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీ స్తోత్రాలు. విశ్వాసంతో చేసేటువంటి దేవా మొత్తానికి నాయన ఈ కార్యాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అన్ని విషయాలు మీరు మాకు సహాయం చేయండి. ఏ తెగులును నీ గుడారము సమీపించదు అని వాగ్దానం చేసిన దేవా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా తండ్రి కృప చూపించండి. ఆయన పగలు 2 దెబ్బలను రాత్రి 2 దెబ్బలను మీకు తగలకూడదని దేవా వాగ్దానం చేసిన గొప్ప దేవా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే మరి తండ్రి ఇదిగో ప్రభువా, మీరు శ్రేష్టమైన మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నాయన మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకుని ఆయన దేవా ప్రేమతో మీరు ఇస్తున్నటువంటి హెచ్చరికల కొరకు స్తోత్రాలు. దేవా మీ వాక్య జ్ఞానంతో దినదినం మమ్మల్ని నింపుతున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ వాక్యంతో మమ్మల్ని పోషిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా తండ్రి నాయన తద్వారా మా ఆత్మీయ జీవితాలు బలపడడానికి దేవా తండ్రి దేవా స్థిరపడడానికి మీ వైపు చూడడానికి మాకు సహాయం చేస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా తండ్రి ఇది కూడా విశేషంగా మీ సన్నిధి ప్రసన్నతను మీరు మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. అంధకార చీకటి శక్తులన్నిటి వల్ల లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యం జరిగించండి. ఇదిగో ప్రభా తండ్రి నాయన అయా ఎందరైతే ప్రభా ఈ యొక్క లైవ్ ఏకీపిస్తున్నారో దేవా వారందరి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా తండ్రి కృప చూపించండి. ప్రతి కుటుంబంలో మీరు సన్నిధించండి. అనే విషయాల్లో మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవా తండ్రి ఈ కొద్ది ప్రార్థన సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు కృప చూపించండి. దేవా మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ముందు సమయం అంతటి నుండి కాపు చెబుతూ ఉండగా దేవా తండ్రి మీ సన్నిధానంలో మేము గడిపేటువంటి కొద్ది సమయాన్ని బట్టి దేవా ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప ఆత్మీయ శక్తి, బలము, దేవా ధైర్యం, విశ్వాసాన్ని దేవా ఎంతగానో మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మేము పడదాం. పిల్లరా, షారోన్ ఆత్మీయ గీతాల నుంచి 170వ పాట పాడుకుందాం. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెలకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెలకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవముచే. నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవముచే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని
పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. ఇలా ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్న పిల్లలు, మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎవరు బాణమునికైనను, చీకటిలో సంచరించే తెగులనికైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునికైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రదర్శకులు వారు ఇచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. నేను వాళ్ళారా, ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైన నామములో మీకు వందనము తెలియపరుస్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం నుండి, యాక్ట్స్ చాప్టర్ 8 ఫ్రమ్ వర్స్ 26. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అలాగే అపోస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయంలో 6వ వచనం నుండి, ఆశీర్వాద వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుల్గియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనీకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు మూసియను దాటి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనిచున్నట్టు రాత్రి వేళ పౌలులకు దర్శనం కలిగాను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేస్తుంది. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకాకేకును మర్నాడు నైపెరుకుని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చి. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాల సమయంలో వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలందరినీ తండ్రి మీరు ప్రత్యేకమైన రీతిగా దీవించుము, తోడైండుమని. ఇదేను ఈ వాక్య సందేశం వినేటటువంటి బిడ్డలకు మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం దేవుని ఆత్మ స్వరమునకు లోబడుట అనే అంశాన్ని గురించి నేను మీతో చెప్పాలని నడిపింపబడుతూ ఉన్నాను. దేవునికి ఒక ఉద్దేశం, ఒక ఆలోచన, ఒక చిత్తం ఉంటుంది, ఒక విలి. ఎప్పుడైతే మనము దేవుని చిత్తానికి లోబడతామో, దేవుని ప్రేరణకు లోబడతామో, దేవుడు కొన్ని కార్యాలు చేయటానికి
అప్పుడు మన ద్వారా దేవుడు తన పనిని ప్రారంభిస్తాడు. కొన్నిమార్లు మనకు ఆ బిగినింగ్ అర్థం కాదు. చాలా కాలం తర్వాత చూస్తే గాని ఒక గొప్ప పని యొక్క ప్రారంభం చాలా చిన్న బిగినింగ్ గా ఉంటుంది. స్మాల్ బిగినింగ్ ఊహించలేం మనం. అయితే ఎప్పుడు దేవుడు ఏ వ్యక్తిని ఎలా ప్రేరేపించాడో ఆ వ్యక్తి దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. అద్భుతమైనటువంటి కార్యాలు. ఈ దినం 2 ఖండాల్లోనికి సువార్త ఎలాగూ వెళ్ళిందో, మొదటి శతాబ్దంలో అపోస్తల కార్య గ్రంథంలో నుండి మనకు పరిచయమైనటువంటి భాగాల్లో నుండే మనం చూడబోతున్నాం. అయితే మనం చూడబోయేటటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే దేవుని ఆత్మకు లోబడుట. అది మనం చూసేటటువంటి ఆస్పెక్ట్. ఇక్కడ సువార్థికుడైనటువంటి ఫిలిప్ కనబడుతూ ఉన్నాడు. ఫిలిప్ అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్ సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. జనసమూహమును విని ఫిలిప్ చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు ఎందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిన పక్షవాయు గలవారిని, కుంటివారిని అనేకులు స్వస్థత పొంది అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను. ఫిలిప్ చాలా మంచిగా సేవ జరిగిస్తూ ఉన్నాడు. చాలా మంచిగా. అంతకు మునుపు సమరయంలోనికి సువార్త వెళ్ళలేదు. యెరూషలేము సంఘం మీదికి హింస కలిగినందున 8వ అధ్యాయం 1వ వచనం. చెదిరిపోయారు శిష్యులు. ఇక్కడ సమరయ పట్టణంలో ఉన్నటువంటి వారికి సువార్త వినేటటువంటి గొప్ప భాగ్యం కలిగింది. ఫిలిప్ చాలా బిజీగా సిటీ వైడ్ క్యాంపెయిన్స్ పెడుతూ ఉన్నాడు అని చెప్పాలి. గొప్ప పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. 25వ వచనం. సమరయులు అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించుతూ వచ్చిరి. ఇప్పుడు 26వ వచనం అపోస్తల కార్యం 8:26. దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రభు దూత నీవు లేచి, అంటే ఒక ప్రత్యక్షత తనకు. దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గం. ఈ రోజుల్లో గాజా స్ట్రిప్ యెరూషలేము గొడవలు అంటూ ఉన్నారే, ఆ గాజా స్ట్రిప్ ఇది. గాజాకు వెళ్ళేటటువంటి మార్గం జెరూసలేం నుండి. ఫిలిప్పుతో దేవుని దూత చెప్పినప్పుడు అతడు లేచి వెళ్ళెను, లోబడ్డాడు. లోబడినప్పుడు ఈ ఇథియోపియన్ కందాకే అనేటటువంటి రాణి క్రింద ఉన్నటువంటి మంత్రి, ధనాగారం అంతటి మీద ఫైనాన్స్ మినిస్టర్, తాను సువార్తను విన్నాడు. దేవుని ఆత్మకు లోబడి అరణ్య మార్గంలో తాను ఎవరిని కలుసుకోవాలో తెలియదు, ఎక్కడ ఆగాలో తెలియదు, కానీ బయలుదేరి వెళ్ళాడు. ఇది ఆశ్చర్యం. దేవుని ఆత్మకు లోబట్టం ఎలా ఉంటుందంటే లోకానికి అర్థం కాదు. బహుశా మిగిలినటువంటి వారు ఫిలిప్ని అడుగుంటే మీరు ఎక్కడికి వెళుతూ ఉన్నారు? దేవుడు చెప్తూ ఉన్నాడు నన్ను ఆ గాజాకు వెళ్లే మార్గంలో ఆ హైవేకి వెళ్ళమని. అక్కడ ఎవరుంటారు? ఎవరు ఉండరే. హైవేలోనికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? అక్కడ మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు కదా. 29వ వచనం. ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి. దేవుని ఆత్మకు లోబడినప్పుడు దేవుడు కొన్ని మార్లు మంచి ఎక్సర్సైజెస్ కూడా చేయిస్తాడు. రన్నింగ్ రేస్ చేయాల్సి వచ్చింది. స్లో రన్నింగ్ రేస్ చేశాడు. ఎవరు? ఎవాంజలిస్ట్ ఫిలిప్. అద్భుతం కదా.
తానే ఇనిషియేటివ్ తీసుకుని ఆ వ్యక్తిని అడిగాడు. ఏమని? మీరు చదివేది గ్రహిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 53 తాను చదువుతూ ఉన్నాడు. తాను చాలా ప్లెయిన్ గా జవాబు చెప్పాడు. ఎవరైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహించగలను? 31వ వచనం. రథం ఎక్కి కూర్చున్నాడు, రథమేమో వెళుతూనే ఉన్నది. ఆ భాగాన్ని వివరించి చెప్పాడు, సువార్త చెప్పాడు. నపుంసకుడు తాను సువార్తను విన్నాడు, ప్రభువుని అంగీకరించాడు, బాప్తిసం పొందాడు. అక్కడికక్కడే దారిలోనే. ఆ తర్వాత వారిద్దరూ ఎన్నడూ కలుసుకోలేదు. 39వ వచనం. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను, అతను ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. ఆ పైన వారు నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. లేక ఏ బెనిఫిట్ కూడా తాను పొందలేదు, ఆశించలేదు. వారు మరలా కలుసుకోలేదు. గమనించండి, దేవుని ఆత్మకు లోబడినప్పుడు ఆఫ్రికా ఖండంలోనికి, ఇథియోపియాలోనికి, ఆఫ్రికా ఖండంలో ఇథియోపియాలో అడిస్ అబాబా, ఒకప్పుడు సువార్త అడిస్ అబాబా కేంద్రం నుండి ప్రచురం అయ్యేది. ఆల్ ఇండియా రేడియోలో సువార్త విన్నటువంటి వారు మరి ఫారిన్ స్టేషన్స్ లో అడిస్ అబాబా ఒక ప్రాముఖ్యమైనటువంటి కేంద్రంగా సువార్త వచ్చేది. పూర్వకాలంలో నేను స్టూడెంట్ గా ఉన్నటువంటి కాలంలో రేడియోలో అడిస్ అబాబా కేంద్రం నుండి ప్రకటించబడినటువంటి తెలుగులో సువార్త విన్నాను నేను. ఇథియోపియాలోనికి సువార్త వెళ్ళటానికి ఈ ఫైనాన్స్ మినిస్టర్ కారణమయ్యాడు. ఒక విధంగా ఆఫ్రికా ఖండంలో సువార్తత్వములో వ్యాపించడానికి ఈ వ్యక్తి సాధనమయ్యాడు. అయితే ఈ వ్యక్తిని దేవుడు దర్శించినటువంటి విధానం మాత్రం అద్భుతం. ఫిలిప్పుకు దేవుడు ఇచ్చినటువంటి ఆ చిన్న ప్రేరణ, స్పష్టమైనటువంటి ప్రేరణ, ఆ గాజాకు వెళ్లే మార్గం వెళ్ళమని చెప్పినప్పుడు మొదటి ఇన్స్ట్రక్షన్ కు లోబడ్డాడు కాబట్టి రెండో ఇన్స్ట్రక్షన్ దేవుడు ఇచ్చాడు. 29వ వచనంలో ఆ రథం దగ్గరికి వెళ్ళి కలుసుకోమని. మొదటి ఇన్స్ట్రక్షన్ నీవు లోబడలేదు అనుకోండి, రెండో ఇన్స్ట్రక్షన్ నీవు పొందలేవు. కొన్ని మార్లు దేవుడు తన చిత్తాన్ని కొంత రివీల్ చేస్తాడు. మనం దానికి లోబడి ముందడుగు వేసామనుకోండి, రెండో భాగం చెప్తాడు. అంతేగాని మొట్టమొదటే దూత నువ్వు పలాని వ్యక్తిని కలుసుకోవాలి, తాను పలాని స్థలం నుండి పలాని స్థలానికి వెళుతూ ఉన్నాడు, నువ్వు అతనితో మాట్లాడాలి అని దూత చెప్పలేదు. మానవుని విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత అపోస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పూర్వీయ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియ దగ్గరకు వచ్చి బితూనీకి వెళ్ళటం ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. యేసు యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు మైనర్ ఏషియాలో, చిన్న ఆసియా లేక మైనర్ ఏషియా అని పిలువబడినటువంటి ఆ ప్రాంతంలో వాక్యం చెప్పకూడదు అంటే వేరొక స్థలములో వాక్యం చెప్పాలి అని ప్రేరణ ఇచ్చి వారిని ముందుకు నడిపించినప్పుడు మిషనరీ ప్రయాణంలో పౌలు శీల భక్తులు వారు దేవునికి లోబడ్డారు. మూసియ దాటి త్రోయకు వచ్చారు. 11వ వచనం, 8-9 వచనాల్లో అప్పుడు అంతటి వారు ముసియం దాటి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌరులకు దర్శనం కలిగింది. కొన్నిమార్లు దేవుడు ఒకరికి సువార్త చెప్పడానికి నీకు భారం ఇస్తాడు, ఎవరినో కళ్ళను చూపిస్తాడు, లేక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వారికి సువార్త చెప్పమని భారం ఇస్తాడు. నువ్వు ఆ సమయంలో వెళ్ళి చెప్పకపోతే బహుశా ఆ వ్యక్తికి సువార్త చెప్పడానికి నీకు అవకాశం ఎన్నడూ రాకపోవచ్చు. నువ్వు తిరిగ్గా తర్వాత చెప్దామని వెతికే సమయానికి ఆ వ్యక్తి నీకు అందుబాటులో ఉండకపోవచ్చు,
లేక నీవు చెప్పిన ఆ వ్యక్తి వినేటటువంటి పరిస్థితులు మూడ్ తనకు ఉండకపోవచ్చు. దేవుడు ఆ సమయం తన స్వాధీనంలో ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి ప్రేరణకు లోబట్టం చాలా ప్రాముఖ్యం. అపోస్తల కార్యాలు 16:10 అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరటకు యత్నం చేస్తుంది. మాసిదోనియా అది యూరప్ ఖండం, మైనర్ ఏషియాలో నుండి యూరప్ ఖండంలోనికి వీరు అడుగు పెడుతూ ఉన్నారు. కనుక యూరప్ ఖండంలో ఒక అడుగు పెట్టారు. త్రోయ నుండి వాళ్ళు షిప్ ఎక్కాల్సి వచ్చింది, సముద్రకాకి వెళ్లాల్సి వచ్చింది, నైపోలికి వెళ్లాల్సి వచ్చింది, అక్కడ నుండి ఫిలిపీకి వెళ్లాల్సి వచ్చింది. మాసిడోనియా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఫిలిపీకి వారు వెళ్ళవలసి వచ్చింది. ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో రోము పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో అది రోమియుల ప్రవాస స్థానము అయి ఉన్నది. కనుక రోమన్ సోల్జర్స్ ఒక బెటాలియన్ అక్కడ ఉండేటటువంటి వారు, రోమ్ యొక్క అధికారం అక్కడ ఉండేది. కనుక ఈ ఫిలిపీ పట్టణం ఐరోపా ఖండంలో సువార్త కొరకు ద్వారము తెరవబడినటువంటి మొదటి పట్టణం ఫిలిపీ పట్టణం. ఈ ఫిలిపీ పట్టణానికి ఆ పేరు రావటానికి గల కారణం అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పబడినటువంటి అలెగ్జాండర్ యొక్క తండ్రి పేరు ఫిలిప్. ఆ ఫిలిప్ పేరుని బట్టి ఆ పట్టణానికి ఫిలిప్పీ అని పేరు పెట్టబడింది. ఐరోపా ఖండంలోనికి సువార్త అలాగే వెళ్ళింది. ఈ రెండు ఖండాల్లోనికి సువార్త వ్యాపించడానికి దేవుడు వాడుకున్నటువంటి సాధనాలను గురించి నేను మీకు జ్ఞాపకం చేయగోరుతూ ఉన్నాను. ఆ ఫైనాన్స్ మినిస్టర్ చీకటి ఖండమైనటువంటి ఆఫ్రికా ఖండంలో మొదటిగా ఇథియోపియాలో సువార్త వెలుగు తేజరెళ్ళటానికి దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. అదే యూరప్ ఖండంలోనికి సువార్త వెళ్ళటానికి దేవుడు ఫిలిపీ పట్టణాన్ని ఎన్నుకున్నాడు. అయితే ఫిలిపీ పట్టణం దగ్గరకు పౌలు శీల వెళ్ళటం చక్కని పద్ధతిలో దేవుడు నడిపించాడు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. 7వ వచనం. కొన్నిమార్లు మనం ఎక్కడైనా సేవే కదా, అక్కడ చేస్తే ఏమి ఇక్కడ చేస్తే ఏమి అనుకుంటాం. కానీ సేవ చేయటానికి కొరకు కూడా దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది. దేవుని చిత్తం ఎరిగి చేసేటటువంటి సేవ ఫలించేటటువంటి సేవగా, నిలిచేటటువంటి సేవగా ఉంటుంది. ఒకనాడు మనం చేసినటువంటి సేవా పరిచర్య అది నిలవకపోతే అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఆ సేవ నేను నీకు చేయటానికి ఆజ్ఞ ఇవ్వలేదు అంటాడు. ఆ సేవ నేను నిన్ను చేయమని లేదు, మన సొంత ప్రేరణ బట్టి చేసింది అవుతుంది. అందుకే వీ మస్ట్ బి ష్యూర్ దేవుడు మనకు ఆ పని చేయమని అప్పగించాడా, దాని గురించినటువంటి నిశ్చయతతో మనం చేస్తే ఆ సేవ అద్భుతంగా ఫలిస్తుంది. ఈ దినం నేను 1855వ సంవత్సరంలో ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేరణను గూర్చి 1855లో స్టార్ట్ అయినటువంటి పరిశుద్ధాత్మని కార్యాన్ని గూర్చి నేను మీతో చెప్పాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. లండన్ మహానగరంలో ఒక సండే స్కూల్ టీచర్ ఉన్నాడు. ఆయన పేరు ఎడ్వర్డ్ కింబాల్. ఈ ఎడ్వర్డ్ కింబాల్ అనేటటువంటి సండే స్కూల్ టీచర్ తాను ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళి పలాని యవనస్తులకి సువార్త చెప్పు అని బలమైనటువంటి ప్రేరేపణ వస్తూ ఉంది. తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఇక ఏ పని చేయబుద్ధి వేయటం లేదు. తాను ఎవరికైతే సువార్త చెప్పాలి అని దేవుడు ప్రేరణిస్తూ ఉన్నాడో ఆ యవనస్తుడు నేను క్రైస్తవుణ్ణి అని ప్రొఫెస్ చేయలేదు, ఒప్పుకోలేదు. అప్పటికి క్రైస్తవ్యంలోనికి రాలేదు. కాకుంటే అప్పుడప్పుడు సండే స్కూల్కి వచ్చి కూర్చుని వీరు వెళ్ళేటటువంటి వాడు. అది ఒక శనివారం మధ్యాహ్న సమయం.
ఈ వ్యక్తి ఎడ్వర్డ్ కింబాల్ తాను ప్రార్థన చేసి ఏమైనా సరే దేవుడు ప్రేరేపణిస్తూ ఉన్నాడు కనుక నేను వెళ్ళాలి తప్పదు, ఆ యవనస్తుడు ఎక్కడున్నాడు వెతికి కనుగొంటాను, పనిలో ఉన్నాడా లేకుంటే ఇంకెక్కడైనా ఉన్నాడా. తాను కొంత ఆసక్తిని కనుగరిచాడు యేసు ప్రభువుని గురించి. అతడు ఎక్కడున్నాడు నేను వెతికి కనుగొని ఆ వ్యక్తికి సువార్త చెప్తాను అని గుర్రబండిని పిలిచి బగ్గీలో ఎక్కి గుర్రబండిలో తాను ఆ యవనస్తుడు ఏ స్టోర్లో పనిచేస్తాడో ఆ స్టోర్ దగ్గరకు వెళ్ళాడు. ఈ యవనస్తుని పని ఏమిటి అంటే చెప్పులు తయారు చేయటము, చెప్పులు రిపేర్ చేయటంలో అప్రెంటిస్షిప్ చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రేరేపణ ఇచ్చినటువంటి ఈ వ్యక్తి ఎడ్వర్డ్ కింబాల్ కలుసుకోవటానికి వెళ్ళింది గొప్ప ధనికులు కాదు, గొప్ప విద్యావంతులు కాదు, లేక గొప్ప పండితుని కాదు, గొప్ప హైలీ టాలెంటెడ్ వ్యక్తిని కాదు, ఒక యవనస్తుని కలుసుకోవటానికి వెళ్ళాడు. తాను వెళ్ళి ఆ యవనస్తునితో బాబు నేను నీతో కొంతసేపు మాట్లాడాలి అని నేను ప్రేరేపింపబడుతూ ఉన్నా అని చెప్పాడు. అప్పుడు తన యజమాని దగ్గర పర్మిషన్ తీసుకుని కొంతసేపు ఆ యవనస్తుడు ఈ ఎడ్వర్డ్ కింబాల్ ఏం చెప్తూ ఉన్నాడో ఆ మాటలు వినటానికి వారు ఒక స్థలాన్ని ఎన్నుకుని కూర్చుని మాట్లాడి ఆ వ్యక్తికి సువార్త చెప్పినప్పుడు నీవు ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును నమ్ము అని చెప్పినప్పుడు తాను మోకరించి యేసయ్యకు హృదయం ఇచ్చాడు ఆ యవనస్తుడి పేరు లైమన్ మూడీ. ఎప్పుడైతే మూడీ క్రీస్తు ప్రభువును అంగీకరించాడో ఆయనే డ్వైట్ లైమన్ మూడీ, డిఎల్ మూడీగా పిలువబడ్డాడు. డిఎల్ మూడీ తరువాతి కాలంలో అమెరికా దేశాన్ని, ఇంగ్లాండ్ దేశాన్ని సువార్తతో షేక్ చేసినటువంటి గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ పేరు చాలా మందికి సుపరిచితమైనటువంటి పేరు. తన మీటింగ్స్ లో వేల కొలది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించేటటువంటి వారు. ఒక సమయంలో తన క్రూసేడ్స్ లేక పట్టణాల్లో తాను పెట్టేటటువంటి క్యాంపెయిన్స్ తాను ఒక్కడే ప్రయాసపడలేక తన మిత్రుడు ఎఫ్బి మేయర్ గారు తనకు సహాయం చేయాలి అని అడిగారు. సో మూడీ గారు, మేయర్ గారు కలిసి వారు ఇంగ్లాండ్ లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, పట్టణాల్లో ఆ కాలంలో వారు సిటీ వైడ్ క్యాంపెయిన్స్ పెట్టి 10,000 కొలదిగా టెన్స్ ఆఫ్ థౌజండ్స్ యేసుక్రీస్తు ప్రభువునికి అనేక మందిని నడిపించడం ప్రారంభించారు. ఆహ్వానాలు ఎక్కువైనవి. అందువల్ల మేయర్ గారు కొన్ని టౌన్స్ లో, మూడీ గారు కొన్ని టౌన్స్ లో సెపరేట్ గా సహా వారు సువార్త క్యాంపెయిన్స్ వారు నిర్వర్తిస్తూ, ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా మూడీ గారు, ఎఫ్పి మేయర్ గారు గొప్ప సేవా పరిచయం జరిగించారు. మూడీ గారి జీవిత చరిత్ర మీలో కొందరు చదివి ఉంటారు. ఇప్పుడు మూడీ గారు జరిగించినటువంటి క్యాంపెయిన్స్ లో ఒక క్యాంపెయిన్ లో జే విల్బర్ట్ చాప్మన్ అనేటటువంటి ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడు. జాగ్రత్తగా వినండి. ఈ విల్బర్ట్ చాప్మన్ తాను సువార్త ప్రకటించుట, ప్రజల యొక్క సాంఘిక అవసరాలు తీర్చుట అనేటటువంటి భారం తనకు ఉండేది. సో సువార్త ప్రకటించడంతో పాటు మనుషుల యొక్క భౌతికపరమైనటువంటి అక్కర్లు అవి కూడా సోషల్ నీడ్స్ తీర్చడం మనకు దేవుడిచ్చిన వనరులు కొద్ది మంచిది అనే ఉద్దేశంతో విల్బర్ట్ చాప్మన్ పసిఫిక్ గార్డెన్ మిషన్ అనేటటువంటి ఒక మిషన్ ను తాను స్థాపించాడు. పసిఫిక్ గార్డెన్ మిషన్. ఈ విల్బర్ట్ చాప్మన్ స్థాపించినటువంటి మిషన్ వ్యాపిస్తూ గొప్ప సేవా పరిచర్య అమెరికాలో జరుగుతున్నటువంటి కాలంలో తన జరిగించేటటువంటి మీటింగ్స్ లోనికి ఒక బేస్బాల్ ప్లేయర్ టి
టీనేజర్గా ఉండి తాగటానికి అలవాటు పడినటువంటి ఒక యవనస్తుడు సువార్త విన్నాడు, కన్వర్ట్ అయ్యాడు. అతని పేరు బిల్లీ సండే. బిల్లీ సండే. ఈ బిల్లీ సండే చాలా పవర్ఫుల్ గా సువార్త చెప్పేవాడు. బిల్లీ సండే స్టేజ్ పైన చాలా యాక్టివ్ గా, ఉత్సాహంగా తాను సువార్త చెప్పేవాడు అని తన జీవిత చరిత్రలో వ్రాయబడింది బిల్లీ సండే. ఇంకా బిల్లీ సండేని గురించి ఏం చెప్పబడిందంటే, he was the most powerful evangelist in the history of the world to that day. అప్పటి వరకు సువార్త విషయాల్లో స్టేజ్ పైన చాలా శక్తివంతంగా సువార్త చెప్పినటువంటి, చాలా స్వేచ్ఛతో సువార్త చెప్పినటువంటి సువార్థికుడు అని బిల్లీ సండేని గురించి వ్రాయబడింది. బిల్లీ సండే గారు జరిగించినటువంటి మీటింగ్స్ లో, క్యాంపెయిన్స్ లో మొర్దెకై హామ్ అనేటటువంటి వ్యక్తి మారు మనసు పొందాడు. మొర్దెకై హామ్. ఈ మొర్దెకై హామ్ బిల్లీ సండే ద్వారా ప్రేరణ పొందినటువంటి వాడై అమెరికాలో సౌత్ జార్జియా, మిసిసిపి, నార్త్ కెరోలినా ఈ ప్రాంతాల్లో తాను బాగా సువార్త చేయటం మొదలుపెట్టాడు. మొర్దెకై హామ్. జాగ్రత్తగా వినండి. మొర్దెకై హామ్ ఒక పర్యాయం తాను సువార్త క్యాంపెయిన్ జరిగిస్తూ ఉన్నాడు. తన క్యాంపెయిన్ కు అటెండ్ అయినటువంటి వారిలో 16 సంవత్సరాల యవనస్తుడు ఒకరు అటెండ్ అయ్యారు. అతను మొర్దెకై హామ్ నరకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, హెల్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా క్లియర్ గా నరకాన్ని గురించి తాను మాట్లాడుతూ ఉంటే ఒక యవనస్తుడు, 16 ఏళ్ల యవనస్తుడు మొర్దెకై హామ్ చెప్పినటువంటి ఆ సందేశాన్ని విన్నాడు. ఆ మీటింగ్స్ లో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించేవారు ముందుకు రండి అన్నప్పుడు తాను కూడా ముందుకు వచ్చాడు, మోకరించాడు, ప్రభు హృదయం ఇచ్చాడు. ఆ యవనస్తుని పేరు బిల్లీ ఫ్రాంక్. ఆ తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళాడు. బైబిల్ కాలేజీకి వెళ్ళినటువంటి ఈ యవనస్తుడు తదుపరి కాలంలో తాను గొప్ప సువార్థికుడుగా తాను దేవుని కొరకు వాడబడ్డాడు. ఆ బిల్లీ ఫ్రాంకే బిల్లీ గ్రహం గారు. బిల్లీ గ్రహం గారి పేరు మనకందరికీ పరిచయమైనటువంటి పేరు. 1855లో ఒక శనివారం మధ్యాహ్నం ఒక సండే స్కూల్ టీచర్ హృదయంలో దేవుడిచ్చినటువంటి ప్రేరణ ఎడ్వర్డ్ కింబాల్ నుండి డిఎల్ మూడీ గారి ద్వారా, తర్వాత విల్బర్ట్ చాప్మన్, ఆ తర్వాత బిల్లీ సండే, ఆ తర్వాత మొర్దెకై హామ్, ఆ తర్వాత బిల్లీ గ్రహం గారు. ఈ చైన్ అంతా చూస్తే 6 వ్యక్తులు మనకు కనబడతారు. 6 వ్యక్తులు 1855 నుండి ఒక 100 సంవత్సరాలు లెక్క వేసుకుంటే దేవుడు అద్భుతమైన రీతిగా ఒకరి ద్వారా ఒకరిని, వారి ద్వారా ఇంకొకరిని, వారి ద్వారా ఇంకొకరిని దేశాల్లో, ఖండాల్లో బలమైన రీతిగా వాడుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఆ సండే స్కూల్ టీచర్ 1855లో ఆ దేవుని ప్రేరణకు ఎడ్వర్డ్ కింబాల్ లోబడి ఉండకపోతే మూడీ గారు ప్రభువులోకి రావటానికి లేట్ ఉండేదేమో. దేవుని ప్రణాళిక ఆలస్యమై ఉండేదేమో. కొన్నిమార్లు మనిషి ఆలస్యం చేస్తాడు. లోతు భార్య కుమార్తెలు వాళ్ళు తడవ చేశారని ఉంది. అందుకే దేవదూతలు వాళ్ళు చేయబెట్టుకుని బయటకు తీసుకుని వచ్చాడు. మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టేదాకా మేమేమీ చేయలేము, దేవుని ఉగ్రత రావాలి ఆ పట్టణాల మీదకి. కొన్నిమార్లు దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే సహా దేవునికి ఒక సమయం, ఒక పద్ధతి ఉంటుంది. దేవుడు గొప్ప ఆలోచనకర్త అయినటువంటి దేవుడు తాను ఉద్దేశించినటువంటి కార్యాన్ని జరిగించడానికి తన ఆత్మ ద్వారా ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. ఈ దినాల్లో
మనుషులు చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. భవిష్యత్తును గురించినటువంటి ఆందోళన ఉన్నది. అలాగే కొన్ని కష్టాలు, శ్రమలు కూడా ఉన్నాయి. ఇటువంటి దినాల్లో వ్యక్తుల యొక్క హృదయాలు సువార్త చెప్తే వినటానికి చాలా సిద్ధంగా ఉన్నాయి. విశ్వాసమైనటువంటి వారు ప్రతి ప్రాతకాలంలో దేవుని వాక్యం ఈ ఛానల్ ద్వారా వినేటటువంటి వారికి నా సలహా ఏంటంటే, మీరు ఈ దినాల్లో దేవుడు మీకు ప్రేరేపణ ఇచ్చిన కొలది మీ పరిచయస్తులకు, మీ సన్నిహితులకు, మీ స్నేహితులకు, మీ బంధువులకు యేసుక్రీస్తు ప్రభువుని గురించి క్లియర్గా చెప్పండి. మారు మనసును గురించినటువంటి వారి స్టాండ్ ఏంటో మీరు అడిగి తెలుసుకోండి. రక్షణ విషయంలో, నిశ్చయిత విషయంలో వారికి ఇంకా సందేహాలు ఉంటే మీరు వారిని అడగండి. వారిని స్థిరపరచండి ప్రభువులో. వారి డౌట్స్ క్లారిఫై చేయండి. వారితో కలిసి ఫోన్లోనైనా సహా, వ్యక్తిగతంగానైనా సహా మీరు ప్రార్థన చేయవచ్చు. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేరణ, దానికి లోబట్టం చాలా ప్రాముఖ్యం. మనం అపోస్తల కార్య గ్రంథం 8:16 చూచాం కదా. 8వ అధ్యాయంలోనేమో ఆఫ్రికా ఖండంలోనికి సువార్త వెళ్ళటానికి ఒక గొప్ప వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. అలాగే 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణంలో దేవుడు అద్భుతమైన రీతిగా ద్వారం తెరిచి ఆ ఫిలిపియన్ జైలర్ హృదయాన్ని దేవుడు తెరిచి, అలాగే అక్కడ ఉన్నటువంటి యూదియా హృదయాన్ని దేవుడు తెరిచి, దేవుడు తన పనిని ప్రారంభించి మరి అక్కడ గొప్ప కార్యం జరగటానికి ప్రభు సహాయం చేశాడు. ఆ పట్టణాలకు లేకుంటే ఫిలిప్పీ పట్టణానికి పౌలు, శీల వారు వెళ్ళటానికి వారు ప్రేరేపింపబడ్డారు. లేక దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు వారిని యేసు ఆత్మ వారిని వెళ్ళని లేదు. ఎక్కడ ఏషియా మైనర్లో వాక్యం చెప్పకూడదు అని. అదే సమయంలో తనకు దర్శనం కలిగింది. మాసిడోనియా వెళ్ళాలి. కొన్ని మార్లు కొందరికి నూతనమైనటువంటి స్థలానికి వెళ్ళి రిస్క్ తీసుకోవటం ఇష్టం ఉండదు. వీరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు, దేవుని ఆత్మకు లోబడ్డారు. మనం ఏమంటామంటే, నేను చెప్తే ఎవరు వింటారండి, నాకు పాండిత్యం లేదు, నాకు బైబిల్ పరిజ్ఞానం లేదు, నాకు అంతగా విషయాలు తెలియదు, నేనేం చెప్పగలను అని అంటారు బహుశా అనేకులు. మనం ఏమి చెప్పగలమో కాదు, మనం చెప్పేటటువంటి కొన్ని మాటలైనా దేవుని చిత్తానుసారంగా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి మనం చెప్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ దినాల్లో మనుషుల హృదయాలు స్వార్థను అంగీకరించడానికి, లేక అంగీకరించిన వారు స్థిరపరచబడటానికి సిద్ధంగా ఉన్నటువంటి కాలంలో మనం ఉంటూ ఉన్నాం. ఎడ్వర్డ్ కింబాల్ దేవుని ఆత్మకు లోబడి వెళ్ళుండకపోతే మూడీ గారు దొరికిండేవాడు కాదు. మూడీ గారు దొరికిండకపోతే మూడీ గారు, ఎఫ్బి మేయర్ గారు అమెరికాని, ఇంగ్లాండ్ని షేక్ చేసి ఉండేవారు కారు. అలాగే వారి ద్వారా వెలుబర్ట్ చాప్మన్ యేసు ప్రభువుని అంగీకరించి చాప్మన్ పసిఫిక్ గార్డెన్ మిషన్ స్టార్ట్ చేసి ఉండకపోతే బిల్లీ సండే దొరికి ఉండేవాడు కాదు దేవునికి. బిల్లీ సండే దేవునికి దొరికి ఉండకపోతే తన ద్వారా మొర్దెకై హామ్ వచ్చి ఉండేవాడు కాదు. మొర్దెకై హామ్ తన క్యాంపెయిన్స్ జరిగించి ఉండకపోతే నార్త్ కెరోలినాలో బిల్లీ గ్రహం గారు గొప్ప ప్రపంచ సౌవార్థికుడు, వారి యొక్క విస్తృతమైనటువంటి పరిచర్య ప్రపంచానికి అంది ఉండేది కాదు. బిల్లీ గ్రహం గారిని గురించి మనం వింటూ ఉంటాం. అమెరికా ప్రెసిడెంట్ గా పోటీ చేసే అంత పాపులారిటీ కలిగిన వాడు, పోటీ చేసి ఉంటే అమెరికా ప్రెసిడెంట్ గా వారు గెలిచి ఉండేవారే అని. అయితే తాను దేవుని కొరకు, దేవుని ప్రజలను సేవించడానికి ఆ గొప్ప భక్తుడు బిల్లీ గ్రహం గారు తాను వేయపరుచుకున్నాడు. ఈ ప్రాతకాల సమయంలో నేను మీకు చెప్పలేరేది, దేవుడు ఎక్కడో ఎవరికి ఒక చిన్న ప్రేరేపణ, చక్కని నడిపింపిస్తాడు తన ఆత్మ ద్వారా. ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ప్రేరణ ఆ వ్యక్తి లోబడతాడో
చైన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అవిధేయత ప్రవేశిస్తే ఆ చైన్ కట్ అయిపోతుంది, ఆ సప్లై కట్ అయిపోతుంది. ఇవన్నీ నేను మీకు జ్ఞాపకం చేయగోరేది, ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఇచ్చేటటువంటి ప్రేరణకు లోబడదాం మనం. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అది కాదు. ఒకనాడు దేవుడిచ్చిన ప్రేరణకు నువ్వు లోబడకపోతే దేవుని ఎదుట నిలబడ్డప్పుడు దేవుడు అంటాడు, కుమారుడా నేను చాలా దీవించాలి, బహుమానం ఇవ్వాలి అని నేను తలంచాను. పలానప్పుడు నేను నీకు స్పష్టమైన ప్రేరేపణ ఇచ్చాను, పలాని వారికి సువార్త చెప్పాను, వారి ద్వారా నేను గొప్ప సేవా పరిచయం జరిగించుకోవాలనుకున్నాను. ఆ వ్యక్తిని ప్రభువులోకి నడిపించడానికి మీరే సాధనంగా ఉండాలని నేను తలంచాను. నువ్వు నా చిత్తానికి లోబడలేదు అంటే అది చాలా విచారకరం కదా. నువ్వు బహుమానం పోగొట్టుకునేవాడు అవుతావు, పోగొట్టుకున్న దాని అవుతావు. ఈ ప్రాతకాల సమయంలో ఆసియా ఖండంలో నుండి ఐరోపా ఖండంలోనికి సువార్త ఎలాగూ వెళ్ళిందో పౌలుశీల ద్వారా, అలాగే యెరూషలేము నుండి గాజాకు వెళ్ళేటటువంటి అరణ్య మార్గంలో ఆఫ్రికా ఖండంలోనికి, ఇథియోపియాలోనికి సువార్త వెళ్ళటానికి ఫిలిప్పును దేవుడు ఎలాగూ వాడుకున్నాడో, ఎలాగూ ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఎలాగూ దేవుడు అనుగ్రహించి బలపరిచి వాడిని వాడుకున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి అని నేను కోరుతూ ఉన్నాను. మరొకసారి ఈ 6 పేర్లు నేను చెప్తాను. 1855 ఎడ్వర్డ్ కింబాల్ గారి ద్వారా డిఎల్ మూడీ గారి ద్వారా విల్బర్ట్ చాప్మన్ ద్వారా బిల్లీ సండే ద్వారా మొర్దెకై హామ్ ద్వారా దేవుడు బిల్లీ గ్రహం గారిని నడిపించడానికి ప్రభువులోనికి దేవుడు ఒక 120 సంవత్సరాలు అనుకోండి, ఎందుకంటే 1855 నుండి బిల్లీ గ్రహం గారు తాను 1950 సంవత్సరం లేక 60వ సంవత్సరం అనుకుందాం, అప్పటికే క్యాంపెయిన్స్ పెట్టడం ప్రారంభించారు. 1977లో బిల్లీ గ్రహం గారు ఇండియాకు వచ్చారు, చెన్నైకి, సెంట్రల్ స్టేషన్ ప్రక్కన నెహ్రూ స్టేడియంకు. ప్రపంచ దేశాలు అనేకం పర్యటించినటువంటి ప్రపంచ సౌవార్థికుడు అని పిలువదగినటువంటి బిల్లీ గ్రహం గారు 100 సంవత్సరాలు 120 సంవత్సరాల వ్యవధిలో దేవుడు చాలా గొప్ప సేవా పరిచర్య జరిగించుకున్నాడు. ఈ చైన్ 6 వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటే దేవునికి ఒక చక్కని ప్రణాళిక ఉంటుంది. దాని ప్రారంభం మనకు అంతగా కనబడదు, లేకుంటే ఆ ప్రారంభం గంభీరంగా అనిపించదు, ఆ ప్రారంభం ఎంతో పెద్దదిగాను కనబడదు. నీవు దేవుని ఆత్మకు లోబడితే అరణ్య మార్గంలోనికి వెళ్ళి నువ్వు కలుసుకో అని అంటే అక్కడ క్యాంపెయిన్ ఏమీ లేదే అని ఫిలిప్ తిరస్కరించలేదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఇక ఏషియా మైనర్లో సువార్త వద్దు, మేము ఇంకా ముందుకు సాగి ఇంకొక మార్గంలో వెళ్ళాలని దేవుని ఆత్మ మాసిడోనియా ప్రాంతం వెళ్ళాలి అని ఎప్పుడైతే దేవుడు నడిపించాడో ఆ నడిపింపుకు లోబడ్డాడు పౌలు భక్తుడు. ఇదను నీవు కూడా లోబడతావా? ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుతాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాల సమయంలో నీ ఆత్మ ఎలాగూ నడిపించి వ్యక్తులను దర్శించి రక్షిస్తావో, రక్షించడం మాత్రమే కాదు, నీవు రక్షించినటువంటి వారిని అద్భుతమైన రీతిగా ఆత్మల రక్షణ కొరకు, నీ రాజ్య నిర్మాణం కొరకు నీవు వాడుకుంటావో, ఈ ప్రాతకాల సమయం మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం కొరకు స్తోత్రాలు. అపోస్తల కార్యముల గ్రంథములో నుండి 8వ అధ్యాయం 16వ అధ్యాయములో నుండి మీరు జ్ఞాపకం చేసినటువంటి మీ బిడ్డల కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఫిలిప్పుని బట్టి వందనాలు, అలాగే పౌరు భక్తుని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. అలాగే 1855లో మీరు ప్రభా ఒక సండే స్కూల్ టీచర్కు కింబాల్కు మీరు ఇచ్చినటువంటి ఆ ప్రేరణ ఎలాగ తండ్రి 100 సంవత్సరాలు గడిచేసరికి అద్భుతమైన రీతిగా
బిలీగ్రహం గారు అనేటటువంటి ఆ యవనస్తుని దర్శించి తదుపరి కాలంలో అమెరికా అంతటిని సువార్తతో షేక్ చేయటానికి అనేక ప్రపంచ దేశాల్లో సువార్తను ప్రకటించేటటువంటి సువార్థికులుగా మారటానికి దేవా మీరు వాడుకున్నారు, మూడీ గారిని మీరు వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి, అలాగే తండ్రి బిల్లి సండేని మీరు వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి, మొర్దికై హాముని మీరు వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు విన్నప్పుడు మేము ఎంతో సంతోషించి స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చేటటువంటి ప్రేరణ మేము గ్రహించడానికి లోబట్టానికి మీరు మాకు సహాయం దయచేయండి. మా చుట్టూ మనుషులు అనిశ్చయ స్థితిలో ఉన్నారు. స్వార్థను వారి హృదయాల్లో మేము స్వార్థ బీజం వేయటానికి, ప్రభు దగ్గర నడిపించడానికి ఈ ప్రాతకాలం వ్యూ చేసేటటువంటి బిడ్డలను తను మీరు వాడుకోండి. వారి కుటుంబాలను దీవించండి. లైవ్ చాట్ లో పాలు పొందిన వారి కొరకు స్తోత్రాలు. షారోన్ మినిస్ట్రీస్ బ్రాంచెస్ కొరకు మీకు వందనాలు. టౌన్ కొరకు అలా గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలను కాపాడండి, మా కలిగిన వారిని దీవించండి. ఈ ప్రాతః కాలంలో మీ వాక్యం ఉన్నటువంటి ఈ డివోషన్ లో పాలు పొందినటువంటి ప్రతి బిడ్డను కుటుంబాన్ని ప్రత్యేకమైన రీతిగా దీవించి మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.